కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు అల్వాల్ సర్కిల్లోని రాజీవ్ గాంధీ గోల్నాక్ చౌరస్తాలో అల్వాల్ సర్కిల్ ఏ బ్లాక్ అధ్యక్షులు కేబుల్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్లోని 6 డివిజన్ల కాంగ్రెస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, సిఎల్ యాదగిరి, మల్లెల శివ, కృష్ణగౌడ్, శ్రీశైలం యాదవ్, నాగేశ్వరరావు, దిడ్ల స్వామి, బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సంపత్ యాదవ్, వెంకటేష్ గౌడ్, శివకుమార్, నరేష్, బబిత, వీనస్ మేరీ, పద్మ, లక్ష్మి, నిర్మల, లావణ్య, సుకన్య, రమ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఘనంగా అల్వాల్ రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రాహుల్ గాంధీ జన్మదినోత్సవం జరుపుకున్నందుకు అందరికీ, కార్యకర్తలకు మరి నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఆయన రేపు పార్లమెంటు మెంబరు ప్లస్ ప్రతిపక్ష నాయకుడు. రేపు ఆయన కాబోయే ప్రధాని కావాలని మేము అల్వాల్ సర్కిల్ తరఫు నుంచి అందరము కోరుకుంటున్నాం. ఈ అవకాశం నుంచి ధన్యవాదాలు. సర్కిల్ లోపల భారతదేశం మొత్తం కూడా, యావత్ భారతదేశం లోపల కూడా ఈరోజు రాహుల్ గాంధీ యొక్క జన్మదినం యొక్క వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మైనపల్లి హనుమంతరావు అన్న గారి ఆదేశాల సారం, ఇక్కడ లక్ష్మీకాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడ సర్కిల్ లోపల మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ ప్రాంతం లోపల ఉన్నటువంటి అన్ని డివిజన్ల వాళ్ళు కూడా వచ్చి చాలా ఘనంగా ఈ జన్మదిన వేడుకలను జరుపుకొని అందరం కూడా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పంచుకొని మిఠాయిల పంపకం జరిగింది. రాహుల్ గాంధీ గారు అంటే మనకు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి యొక్క కుమారుడు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ యొక్క వివాహం 1968లో జరగగా 1970లో రాహుల్ గాంధీ జన్మించిన తర్వాత సుమారుగా అంటే వారి యొక్క ఫ్యామిలీ, కాంగ్రెస్ యొక్క కుటుంబం, వారి యొక్క నానమ్మ, వాళ్ళ ఆత్మ రక్షణ లేకుండా కూడా వాళ్ళ యొక్క సెక్యూరిటీ వాళ్ళే కాల్చేయడం జరిగింది. తర్వాత పెరంబదూర్ లోపల పనిచేస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ బహిరంగ సభ లోపల రాజీవ్ గాంధీ గారు మరణించడం జరిగింది. దీన్ని ఉద్దేశంగా అప్పుడు ఈ రాహుల్ గాంధీ గారిని కుటుంబం లోపల, భారతదేశం లోపల వారిపైన అంత దుష్టశక్తులు చాలా ఉన్నాయి, లెఫ్టినెంట్ వాళ్ళవి కూడా ఉన్నాయి. తర్వాత కాబట్టి ఆయన ఒక చదువుకునే సందర్భం లోపల కూడా రాహుల్ గాంధీ ఎక్కడ చదువుతుండో కూడా ఆయన చదువుకున్నటువంటి కాలేజీల లోపల ఉన్నటువంటి సిబ్బందికి కూడా అందరు తెలియకపోతుండే ఈయన రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ యొక్క కుమారుడు అని. ఎందుకంటే ప్రాబ్లం అయితే ఉంటుంది అనే ఉద్దేశంగా సీక్రెట్గా చదివించారు. ఒక 1-2 ఇయర్స్ అయితే మొత్తం స్కూళ్ళు, కాలేజీలు బంద్ చేసి ఇంట్లోపలనే చదివించడం జరిగింది. రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ 1972లో జన్మించింది. 70 లోపల ఈయన మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్. మరి ఈరోజు ఆయన జయంతి ఉన్నది కాబట్టి మొత్తం ప్రజలందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఆనందోత్సవంగా ఈ యొక్క బర్త్డేని జరుపుకుంటున్నారు. మరి ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో మరి ఎన్ని మంచి పనులు చేసినా కానీ మరి ఆపోజిషన్ పార్టీ మీద నిందలు వేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, రోజు పేపర్లో కానీ టీవీలలో కానీ వచ్చే వార్తలు ఏ విధంగా ఈ యొక్క బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ మీద నిందలు వేస్తూ గతంలో చేసినటువంటి కొన్ని పనులను వెలెత్తి చూపుతూ ఈరోజు మనుగడ గడపడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఓటు చోరీ పద్ధతిలో మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చేర్పించుకోవడానికి అనేక కుట్రలు చేస్తూ మరి ఈ ఇండియా కూటమిలో నుంచి ఎంపీలను కొనుగోలు చేస్తూ మరి ఆ యొక్క మెజార్టీని చూపించుకోవడానికి, రేపు రాబోయే ఎలక్షన్లో గెలవడానికి దొంగ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్యక్రమాలు తీసుకునే దాని లోపల లోకసభ లోపల ప్రతిపక్ష నాయకునిగా ఆయన యొక్క వాయిస్ను వినిపిస్తున్నాడు. వచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం మనకు యూపీఏగా ఉండి కాంగ్రెస్ లోపల అగ్రగామిగా ఉండి కాబోయే ప్రధానమంత్రిగా కూడా ఆయనకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా సహకరించాలి. అందులో భాగంగానే మన తెలంగాణ కూడా నంబర్ 1గా రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతోని ఉండి ఈ భారతదేశాన్ని
మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్, మరి ఈరోజు ఆయన మొత్తం ప్రజలందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఆనందోత్సవంగా ఈ యొక్క బర్త్డేని జరుపుకుంటున్నారు. మరి ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో మరి ఎన్ని మంచి పనులు చేసినా కానీ మరి ఆపోజిషన్ పార్టీ మీద నిందలు వేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, రోజు పేపర్లో కానీ టీవీలలో కానీ వచ్చే వార్తలు ఏ విధంగా ఈ యొక్క బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ మీద నిందలు వేస్తూ గతంలో చేసినటువంటి కొన్ని పనులను వెలెత్తి చూపుతూ ఈరోజు మనుగడ గడపడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఓటు చోరీ పద్ధతిలో మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చేర్పించుకోవడానికి అనేక కుట్రలు చేస్తూ మరి ఈ ఇండియా కూటమిలో నుంచి ఎంపీలను కొనుగోలు చేస్తూ మరి ఆ యొక్క మెజార్టీని చూపించుకోవడానికి రేపు రాబోయే ఎలక్షన్లో గెలవడానికి దొంగ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్.